నమస్తే అండి. నా పేరు డాక్టర్ దివ్యారెడ్డి రెడ్డి, సీనియర్ హోమియో కన్సల్టెంట్ స్నేహ హోమియోపతి. ఈరోజు మనము మనుషులలో అతి కామన్ అయింది ఏజ్లో వచ్చేది. ఈ రోజులలో ఏజ్ కూడా సంబంధం లేదు, ఏజ్ కన్నా ముందే కూడా వస్తుంది. అది అందరికీ తెలిసిన జబ్బు డయాబెటీస్. దాదాపు 50% మంది సఫర్ అవుతున్నారు మన ఉండే పాపులేషన్లో. ఎందుకంటే మనం తీసుకునే ఆహారము, మన లైఫ్ స్టైల్ ఇలాంటివన్నీ కూడా దాన్ని ట్రిగర్ చేస్తుంది. డయాబెటీస్ అనేది ఒకదానికి సంబంధించిన జబ్బు కాదు. ఇది ఒకసారి జబ్బు ఒకటే అయితే దీని ఎఫెక్ట్ అనేది అన్ని ఆర్గన్స్ మీద బాడీ మీద ప్రభావం చూపిస్తుంటుంది. అది హార్ట్ కావచ్చు, కిడ్నీస్ కావచ్చు, లివర్ కావచ్చు, మజిల్స్ కావచ్చు, లాస్ట్ రక్తం కావచ్చు. ప్రతి దాని మీద దీని ప్రభావం అనేది చాలా విపరీతంగా ఉంటుంది. ఏ విధంగా అంటే అందుకే దీన్ని మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్ అన్నారు. ఇది తల్లి లాంటిది అన్నట్టు డయాబెటీస్. ఒకటి వచ్చిందంటే దీంతోపాటు అన్ని జబ్బులను తీసుకొస్తుంది. కంటి మీద ప్రభావం చూపిస్తుంది, మెదడు మీద ప్రభావం చూపిస్తుంది, నరాల మీద ప్రభావం చూపిస్తుంది, కీళ్ళ పైన ప్రభావం చూపిస్తుంది, మజిల్స్ పైన ప్రభావం చూపిస్తుంది. అన్ని ఇది అదేం కాదు, మన శరీరంలో ఏమేమి ఉన్నాయో అన్నిటిపైన ప్రభావం చూపిస్తుంది. మరి దీన్ని ఏ విధంగా మెయింటైన్ చేసుకోవాలి అంటే మనం దీనికి ఒక డిసిప్లిన్ అలవాటు. ఏది పడితే అది అడ్డకుండా, అంటే స్మోకింగ్ కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, ఇలాంటి అలవాటు లేకుండా ఉండాలి. తర్వాత టైం టు టైం తినాలా, అది కూడా లిమిట్లో తినాలా. ప్రతిరోజు ఎక్సర్సైజ్ ఉండాలా, ప్రశాంతమైన నిద్ర ఉండాలా. ఇవన్నీ ఉంటే దీన్ని కంట్రోల్ చేయొచ్చు. అంటే దీనికి టోటల్గా మనం చెప్పుకునేది ఏమంటే ఇష్టంగా మనకు ఏది బుద్ధి పడితే అది తినడం, ఎట్లా పడితే అట్లా తినడం అవి చేయొద్దు. ఒక పద్ధతి ప్రకారం లైఫ్ లీడ్ చేస్తే డయాబెటిక్ పెద్ద సమస్య కాదు. కానీ దీనికి మినిమం డోస్తో మెయింటైన్ చేసుకోవచ్చు అన్నమాట టాబ్లెట్స్తో. అదేవిధంగా ఇష్టం అని చెప్పేసి విపరీతంగా తినడం కూడా మంచిది కాదు. ఒక లిమిట్లో ఉండాలి ఫుడ్ కూడా. అది ఏది క్యాలరీస్ బ్యాలెన్స్గా ఉండాలా, ప్రోటీన్స్, విటమిన్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలి. దానికి అప్పుడు డయాబెటీస్ అనేది పెద్దగా ప్రభావం చూపించదు, కంట్రోల్లో ఉంటుంది. ఈ డయాబెటీస్ అనేది ఎందుకు వస్తుంది అంటే మనం తీసుకున్న ఒకసారి దెబ్బలు తగిలినా కూడా రావచ్చు. అంటే కింద పడినప్పుడు కానీ, బయట యాక్సిడెంట్స్ టైంలో కానీ వెన్నెముక దెబ్బ తగిలినా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. రెండవది వచ్చేసి మనం తీసుకునే మందుల వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ లాంగ్లో ఏమైనా వాడినప్పుడు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మూడవది ఏజ్ని బట్టి కూడా కొంతమంది వస్తుంది. కొంతమంది వంశపారంపర్యం, తల్లిదండ్రులకు తాత ముత్తాతలకు ఉంటే వస్తుంది. సో ఇట్లా దీనికి కారణాలు చాలా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా డయాబెటీస్ అనేది ఇన్సులిన్ తయారయ్యే దగ్గర ప్యాంక్రియాస్లో ఏమైనా సెల్స్ ఏముంటాయో, ఇన్సులిన్ సెల్స్, ఐలెట్ సెల్స్ అంటారు, అవి దెబ్బతిన్నప్పుడు ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. అది తగ్గినప్పుడు బ్లడ్లో ఉండే షుగర్ తీసుకునే శక్తి తగ్గిపోయి బ్లడ్లో యూరిన్లో కలిసిపోతుంటుంది. బ్లడ్లో నుంచి ఫిల్టర్ అయిపోయి యూరిన్ ద్వారా బయటకు వస్తుంటుంది ఈ షుగర్ అనేది. షుగర్ వచ్చినప్పుడు మనిషి ఎట్లా ఉంటాడంటే వెయిట్ పెరిగే అవకాశం ఉంటుంది, లేదా వెయిట్ తగ్గే అవకాశం ఉంటుంది. అది ర్యాపిడ్గా ఉంటుంది. తర్వాత ఎందుకు వెయిట్ తగ్గుతారు అని అంటే ఎక్కువ సార్లు యూరిన్ పోతుంటుంది, మన శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. అది పోతుంటుంది, ఇట్లా తాగుతుంటుంది, పోతుంటుంది, తాగుతుంటుంది. ఇది సైకిల్ అనమాట. అందుకే దాహం ఎక్కువ ఉంటుంది, యూరిన్ కూడా ఎక్కువ వస్తుంది. ఇట్లా ఈ విధంగా మనిషి అనేది డయాబెటిక్ పేషెంట్ నీరసించిపోతుంది. ఎండల కాలం అయితే ఇంకా చాలా వితిన్ మినిట్స్లో నీరసపడిపోతుంటాడు. తర్వాత మనం తీసుకున్న ఆహారం కూడా దాంట్లో షుగర్ ఉండదు కాబట్టి ఎనర్జీ లెవెల్స్ ఉండవు. క్రాంప్స్, మజిల్ నొప్పులు, కాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు విపరీతంగా వస్తుంటాయి. ఎందుకంటే ఆ యూరిన్లో పొటాషియం ఇట్లాంటివి కూడా పోతుంటాయి కాబట్టి మనిషికి అవసరమైన ఎనర్జీ రాదు. తర్వాత ఒక్కోసారి ఇన్సులిన్ క్యాలరీస్ పోయేదే కాకుండా మజిల్స్ కూడా డ్యామేజ్ అవుతుంటాయి. అంటే వాటికి అవసరమైన ఆక్సిజన్ సప్లై ఉండదు కాబట్టి కృషించిపోతుంటాయి మజిల్స్. అందుకు మనిషి సన్నబడిపోతుంటాడు, వెయిట్ లాస్ అనేది వస్తుంటుంది. నీరు పోవడం కొంత అయితే మజిల్ డ్యామేజ్ కావడం కూడా కొంత. సో రెండు కలిపి వెయిట్ లాస్ అనేది ఉంటుంది. ఈ విధంగా అనలైజ్ చేసుకుంటే దాని ప్రభావం ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. కొంతమంది ఏమీ పట్టించుకోరు, ట్యాబ్లెట్ వేసుకొని డాక్టర్ చెప్తాడు, ట్యాబ్లెట్ వేసుకుంటాడు, హ్యాపీగా మళ్ళీ మామూలుగా చేస్తూనే ఉంటాడు. అది ఎందుకు వస్తుంది, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, దాంట్లో ఉండే సైకిల్ ఏంటంటే మెకానిజం తెలిస్తే ఓహో ఈ జాగ్రత్త తీసుకోవడం వల్ల ఇది కంట్రోల్ చేయొచ్చు అని తెలుస్తుంది. సో లివర్ ప్రాబ్లం వస్తుంది, హార్ట్ ప్రాబ్లం, తర్వాత కిడ్నీ ప్రాబ్లం, ఈ షుగర్ వచ్చిన వాళ్ళలో ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పుడు విటమిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ మనకు అవసరమైనవి ఏమి ఉండవు, అనవసరమైనవి ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి జాగ్రత్తలు పాటించడం వల్ల అంటే ప్రతిరోజు ఎక్సర్సైజ్, ప్రాపర్ టైం టు టైం, ఒక లిమిటెడ్ ఫుడ్, మూడవది ప్రశాంతమైన నిద్ర,
ఇవన్నీ చేయడం వల్ల టైం టు టైం మెడిసిన్ తీసుకోవడం, మినిమం డోస్తో మెయింటైన్ చేయొచ్చు. లేదు ఇష్టం వచ్చినట్టుగా తీసుకుంటే ఆహారం, అది కూడా ఇష్టం వచ్చిన డోసులో పెంచుకోవాల్సి వస్తుంటుంది. ట్యాబ్లెట్స్ ఎక్కువ రోజులు ట్యాబ్లెట్స్ మెయింటైన్ చేస్తారు కన్నా డైట్ మెయింటైన్ చేసి దాన్ని కంట్రోల్లో ఉంచుకోవడం వల్ల డోసేజ్ పెంచుకోవాల్సిన అవసరం రాదు, మినిమం డోస్తో మెయింటైన్ చేయొచ్చు. ఈ విధంగా డయాబెటిక్ పేషెంట్స్ ఎందుకు వెయిట్ లాస్ అవుతారు, ఎందుకు యూరిన్ ఎక్కువ వస్తుంది, ఎందుకు దాహం ఎక్కువ ఉంటుంది అనేది మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పినాం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు స్నేహ హోమియోపతి నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి. అవసరమైన వాళ్ళకు హోమియోపతిలో కూడా మంచి మందులు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో రెటినోపతి, న్యూరోపతి, తర్వాత నెఫ్రోపతి, ఇలాంటి పతులన్నీ కూడా హోమియోపతి ఒక్కటే సాల్వ్ చేస్తుంది. నమస్తే.